1978లో నిర్మించబడింది. అప్పుడు పనిచేస్తున్న రాడికల్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ స్తూప నిర్మాణం జరిగింది. అట్లాగే విద్యాసాగర్ గారు ఇప్పటికీ ఏదైతే తన తండ్రి గారు కామ్రేడ్ మత్సా వీరయ్య గారు ఏ రాజకీయాలను అయితే నమ్మారో, సాయుధ రాజకీయాలను, సాయుధ విప్లవ రాజకీయాలను నమ్మారో, ఆ విశ్వాసాలతోనే ఇప్పటి వరకు కొనసాగించడం చాలా గొప్ప విశేషమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చర్చ నడుస్తున్నది, సాయుధ రాజకీయాలు అవసరమా, సాయుధ పోరాటం అవసరమా అని ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి భారత జాతీయోద్యమాన్ని ఒకవైపు గాంధీజీ, ఒకవైపు సుభాష్ చంద్రబోసు నడిపించారు. సుభాష్ చంద్రబోసు ఆయుధాలతో ఈ బ్రిటిష్ వారి పైన పోరాటం చేయాలని జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళి ఆయుధాలు సేకరించి బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేశాడు, సాయుధ పోరాటం. అంతెందుకు కాంగ్రెస్ లో ఒక వర్గం కూడా సాయుధ పోరాటం చేయాలనుకున్నది. పివి నరసింహారావు రాసిన పుస్తకంలో రాశాడు. ఆయన కూడా నాగపూర్ అడవుల్లోకి వెళ్ళి బాంబులు తయారు చేశాడు పివి నరసింహారావు, కాంగ్రెస్ మనిషి. అట్లా మనం చూసుకుంటే చరిత్రలో ఇప్పటి వరకు కొనసాగుతున్న చరిత్ర, సాయుధ పోరాటాలు లేకుండా భారత రాజకీయాలు నడవలేదు, భారత కమ్యూనిస్ట్ ఉద్యమం నడవలేదు. మిత్రులందరూ చెప్తున్నారు చాలా విషయాలు. ఒకసారి మనం రాజ్యము దాని స్వభావానికి సంబంధించి ఒకసారి మనం చర్చ చేస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 47 మనం స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు భారతదేశంలో భారత సైన్యము, భారత మిలిటరీ వర్గాలు భారత పౌరులను 1,00,000 మందిని చంపేశారు. మత్సా వీరయ్య గారిని కూడా బ్రిటిష్ సైన్యాలు చంపలేదు, నెహ్రూ సైన్యాలు చంపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చంపింది మొత్తంగా. ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం వ్యతిరేకంగా పోరాటం ఒకటే కాదు, రెండో ప్రభుత్వం కాంగ్రెస్ వ్యతిరేకంగా కూడా పోరాటం చేశాడు. నెహ్రూని అందుకే అప్పుడు పాటలు పాడేవాళ్ళు మొత్తంగా, రంగు రంగులని ఎవరయ్యా, నీ రంగు బహిరంగమైన ఎవరయ్యా, మొత్తంగా మా కమ్యూనిస్టులను చంపుతున్నావు ఎవరయ్యా అని పాటలు పాడారు అప్పుడు. అంటే ఈరోజు పాలక వర్గాల స్వభావం ఇట్లాగే కొనసాగుతూ ఉన్నది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కొనసాగడమే కాదు, మిత్రులందరూ చెప్పినట్టు మొత్తంగా దిగజారిపోతున్నది. మనం పెద్ద మనుషులు అనుకుంటున్నాం, గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు, మానవ సంబంధాలు లేవు, దోపిడీ ఇంతగా లేదు, ఆకలి ఇంతగా లేదు అని మనం చెప్తుంటాం. మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే ఈరోజు 77 సంవత్సరాలు అయింది కదా అమలుడయ్యి, ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో మనం నిర్మించుకున్న రాజ్యాంగం అమలు జరుగుతున్నదా? వ్యవస్థలు సరిగ్గా పనిచే